హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. మీలో రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. వాటిలో 90% రిపీటెడ్ గా వచ్చే ఆలోచనలే. ఇన్ని ఆలోచనల మధ్య మీ జీవితాన్ని గడపాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఏ బాధనైనా తట్టుకోవాలన్నా చాలా కష్టం. మీరు ప్రశాంతంగా ఆనందంగా గడపాలన్నా మెడిటేషన్ ఒక్కటే దారి. మెడిటేషన్ అనగానే చాలా మందికి నచ్చదు. ఎక్సర్సైజ్ అయినా చేయటానికి ఇష్టపడతారు కానీ మెడిటేషన్ ని ఇష్టపడరు. కానీ ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ఉండాలి, అనుకున్నది సాధించాలి, సక్సెస్ అయిపోవాలి అనే కోరిక అయితే గట్టిగా ఉంటుంది. కానీ వీటన్నింటినీ సాధించేలా చేసి మెడిటేషన్ పై ఎవరు ఆసక్తి చూపించరు. ఈ మెడిటేషన్ మీ శరీరాన్ని తేలిగ్గా చేస్తుంది. ఎలాంటి అనారోగ్యాన్నైనా పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇలాంటి వాటికి మొదటి మెట్టు ఈ మెడిటేషన్. నిజంగా మెడిటేషన్ చెయ్యాలని భావించే వాళ్ళు చాలానే ఉంటారు. కానీ ఈ రోజుల్లో సరైన సమయం దొరక్క దాని మీద దృష్టి పెట్టలేకపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. తక్కువ టైంలో చేయగలిగే కొన్ని ఈజీ మెడిటేషన్ టెక్నిక్స్ ని ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో మీకు ఏది నచ్చినా మీ సమయానికి సరిపోతుందనే మెథడ్ ని చూస్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు. మొదటిది బాడీ స్కాన్ మెడిటేషన్. ఇది ఇప్పటి రోజుల్లో ఉండే వాళ్ళకి చాలా ముఖ్యం. స్ట్రెస్ ని తట్టుకునేలా చేస్తుంది. ఇది ఫిజికల్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ ని పెంచుతుంది. పెయిన్, టెన్షన్, యాంగ్జైటీ ఉండే వాళ్ళకి, బాడీలో పర్టికులర్ హెల్త్ ప్రాబ్లమ్ ని పోగొట్టాలనుకునే వాళ్ళు ఈ మెడిటేషన్ ని యూజ్ చేయొచ్చు. ఈ మెడిటేషన్ ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ మెడిటేషన్ చేసే ముందు పడుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత మీ మైండ్ కామ్ అయింది అనిపించిన వెంటనే మీ ఊపిరిని గమనించటం మొదలు పెట్టండి. చెస్ట్ తో కాకుండా మీ బెల్లీతో ఊపిరి తీయండి. కళ్ళు మూసుకొని దాన్ని గమనిస్తూ ఉండండి. ఒక బెలూన్ ఎలా అయితే ఎక్స్పాండ్ అవుతుందో అలా మీ బెల్లీని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ బ్రెయిన్ మెడిటేషన్ చేసే స్టేజ్ కి చేరుకుంటుంది. ఈ టైంలో మీ దృష్టిని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒక బాడీ పార్ట్ కి మళ్లిస్తూ ఉండాలి. ముందుగా మీ తలలో ఉండే సెన్సేషన్ ని గమనించండి. తర్వాత నుదురు, మీ కళ్ళు లేదా ఐబ్రోస్ బిగుసుకున్నాయా లేదా, పెదాల మధ్య ఉన్న స్పర్శని, దంతాలు ఫ్రీగా ఉన్నాయా లేదా, కంప్లీట్ ఫేస్ మజిల్స్ ఫ్రీగా ఉన్నాయా లేదా, షోల్డర్స్ రైజ్ అయి ఉన్నాయా లేదా, నెక్, హ్యాండ్, చెస్ట్, స్టమక్, లెగ్స్, ఫీట్ ఇలా ఓవరాల్ బాడీని స్కాన్ చేయండి. ప్రతి పార్ట్ ని రిలాక్స్ చేస్తూ కాస్త సమయాన్ని గడపండి. అక్కడ ఉండే సెన్సేషన్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకి హార్ట్ బీట్ ని గమనించడం, మీ బాడీలో ఉండే నర్వ్స్ మూవ్మెంట్ ని, వీటన్నింటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో ఆ ఏరియాకి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. నెక్స్ట్ వచ్చేసి 5 సెన్సెస్ ఎక్సర్సైజ్. మన జీవన శైలి ప్రకృతిపై ఎంతగా ఆధారపడి ఉందో మీకు చెప్పనక్కర్లేదు. ఈ ప్రకృతి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఆహారాన్ని, ఆహ్లాదాన్ని చెప్పుకుంటే చాలానే ఉంటాయి. అలాంటి ప్రశాంతతని ఇచ్చే ప్రకృతితో కనెక్ట్ అయ్యేలా చేసేదే ఈ మెడిటేషన్. అదే 5 సెన్సెస్. ఇది ఎప్పుడు చేస్తే బెటర్? మీరు చెప్పలేనంత టెన్షన్, యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఇన్స్టెంట్ కాఫీలా ఇన్స్టెంట్ రిలాక్సేషన్ ని ఇస్తుంది. ఆ సిచ్యువేషన్ ని తట్టుకునే మైండ్ సెట్ ని ఇస్తుంది. ఉదాహరణకి జాబ్ ఇంటర్వ్యూ, హాస్పిటల్లో ఉండే టెన్షన్ ని తట్టుకోవాలన్నా, ట్రాఫిక్ వల్ల వచ్చే ఇరిటేషన్, అలాగే ఎగ్జామ్ ముందు వచ్చే టెన్షన్ ని తట్టుకోవాలన్నా ఇలాంటి సమయంలో ఈ మెడిటేషన్ చేస్తే ఇన్స్టెంట్ రిలాక్సేషన్ ని ఇస్తుంది. ఈ మెడిటేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. సింపుల్. మీ 5 సెన్సెస్ ని యూజ్ చేసి నేచర్ లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ముందు కంఫర్ట్ గా కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు రెడీ అనుకున్నప్పుడు మీ చుట్టూ ఉండే 5 విషయాల్ని మీ కళ్ళతో అబ్జర్వ్ చేయండి. టెన్షన్ ని కలిగించే ఆలోచనల్ని కామ్ చేయడానికి మీ మైండ్ ని డైవర్ట్ చేయటం అంతే. 5 విషయాలంటే టెక్స్చర్, కలర్స్, షేప్ ఇలా ఏది ఆ సమయంకి మీ చుట్టూ ఏముంటే వాటిని 5 విషయాల్ని మీ కళ్ళతో డీటెయిల్ గా చూడండి. మీరు మెడిటేషన్ చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. నెక్స్ట్ 4 థింగ్స్ ని ఫీల్ అవ్వండి. మీ స్కిన్ పై వెచ్చదనాన్ని, సోఫా ఆర్ చైర్ ని టచ్ చేయండి. చైర్ పై మీ బాడీ వెయిట్ ని గమనించండి. మీ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే వాటిని నెమ్మదిగా టచ్ చేస్తూ సాఫ్ట్నెస్ ని లేదా ఆ టెక్స్చర్ ని ఫీల్ అవుతూ ఉండండి. ఇది పూర్తయ్యాక 3 విషయాలపై మీ దృష్టిని మళ్లించండి. ఇప్పుడు కుదిరితే కళ్ళు మూసుకొని 3 డిఫరెంట్ సౌండ్స్ ని వినండి. ట్రాఫిక్, బర్డ్స్ ఇలా ఏదైనా ఎక్కడి నుండి వస్తున్నాయో గమనించండి. బట్ వేరే వాళ్ళ మాటలపై మాత్రం దృష్టి పెట్టకండి. నెక్స్ట్ వెంటనే మీ మైండ్ ని 2 డిఫరెంట్ స్మెల్ ని అబ్జర్వ్ చేయమని చెప్పండి. పర్ఫ్యూమ్స్, మీరుండే ఆ ప్లేస్ స్మెల్, ఇలా 2 డిఫరెంట్ స్మెల్ ని అబ్జర్వ్ చేయండి. కాసేపు ఆ స్మెల్ ని ఫీల్ అవ్వండి. ఫైనల్ గా
టేస్ట్ వన్ థింగ్. ఏదైనా తిని ఆ ఫ్లేవర్ ని ఫీల్ అవ్వండి. లేదు కాఫీ తాగండి, అది కూడా లేదు, అట్లీస్ట్ వాటర్ తాగి ఆ టేస్ట్ ని సెన్స్ చేయండి. యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఇదంతా కష్టం అనుకుంటాం, కానీ మీ మైండ్ నార్మల్ స్టేజ్ కి రావాలంటే ఈ యాంగ్జైటీని వదిలించుకోవాలి. మీపై మీకు కేర్ ఉంటే టెన్షన్ కి గురవ్వకుండా ఈ మెడిటేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్. నెక్స్ట్ మూడవది డీప్ బ్రీత్ టెక్నిక్. మెడిటేషన్ కి ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలి అంటుంటారు. ఈ వీడియోలో కూడా ఇంతకు ముందు డీప్ బ్రీత్ తీసుకోమని నేను కూడా చెప్పాను. ఇది మెడిటేషన్ లో బేసిక్ థింగ్. మీకు అసలు కొంచెం కూడా టైం లేదు, కానీ మీ మైండ్ ని కంట్రోల్ లోకి తీసుకురావాలి అన్నప్పుడు ఈ మెడిటేషన్ చేస్తే బెటర్. 555 టెక్నిక్. ప్రతి స్టెప్ 5 కౌంట్ వరకు చేయాలి. 5 కౌంట్ వరకు ఊపిరిని లోపలికి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 5 కౌంట్ వరకు ఆ ఊపిరిని హోల్డ్ చేసి ఉంచాలి. నెక్స్ట్ 5 కౌంట్ వరకు తిరిగి ఆ ఊపిరిని బయటికి వదలాలి. సడన్ గా 5 కౌంట్ అంటే కష్టం అనుకుంటే 3 తో స్టార్ట్ చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఈ కౌంట్ ని పెంచుకుంటే ఇంకా మంచిది. బ్రీత్ ని ఎంతగా హోల్డ్ చేయగలిగితే అంత మంచిదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిట్స్ ఆఫ్ సైలెన్స్. వర్క్ ప్రెషర్ లో బిజీ డేస్ లో ఉండే వాళ్ళకి ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఈ మెడిటేషన్ ని 1 మినిట్ లో చేయండి. వర్క్ లోడ్ ఎక్కువై స్ట్రెస్ గా ఉన్న వాళ్ళు ఆ స్ట్రెస్ ని వెంటనే పోగొట్టుకోవచ్చు. మొబైల్లో 1 మినిట్ టైం సెట్ చేసుకోండి. ఎవరితోనూ కమ్యూనికేట్ అవ్వకుండా ఈ 1 మినిట్ సైలెంట్ గా కూర్చోండి అంతే. మీ మైండ్ లో ఏం థాట్స్ వస్తున్నాయో చూడండి. వాటి గురించి మీ మైండ్ లో డిస్కషన్ పెట్టొద్దు. జస్ట్ మీతో ఇంకో పర్సన్ మాట్లాడుతున్నట్టుగా, మీరు వింటున్నట్టుగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీ మైండ్ మీకు ఎలాంటి స్ట్రెస్ఫుల్ థాట్స్ ఇస్తుందో మీకే అర్థమవుతుందో. నెక్స్ట్ వన్ వచ్చేసి గైడెడ్ మెడిటేషన్. ఇవన్నీ కష్టం, నాకు ఆ టైంలో ఇవన్నీ గుర్తురావు, ఫాలో అవ్వలేం అనుకునే వాళ్ళు రోజు నిద్రపోయే ముందు ఆన్లైన్ లో గైడెడ్ మెడిటేషన్ ని ఫాలో అవ్వండి. ప్రతి స్టెప్ ని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, అవి విని ఫాలో అవ్వండి. దీనికి ఎక్కువగా కష్టపడక్కర్లేదు. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. దీని వల్ల ఉండే బెనిఫిట్స్ డీప్ స్లీప్ ఉంటుంది. నెక్స్ట్ డే కి కావలసిన ఎనర్జీ మీకు దొరుకుతుంది. రోజు ఫాలో అవ్వటం వల్ల నెగిటివ్ థాట్స్ మీ మైండ్ లో తగ్గుతాయి. మీ నెక్స్ట్ డేని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. నా ఛానల్లో మీకు గైడెడ్ మెడిటేషన్ కావాలంటే కమెంట్ చేయండి. ఫ్యూచర్ లో ఆ మెడిటేషన్ ని కూడా పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, వీటిలో మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. మీ స్ట్రెస్ అంతా బాడీలో స్టోర్ అయ్యి అది మీ హెల్త్ మీద ప్రభావం చూపించక ముందే అట్లీస్ట్ మీకు ప్రేయర్ చేసే అలవాటు ఉంటే ఆ టైంలోనైనా కాసేపు వీటిలో ఏదో ఒక మెడిటేషన్ ని యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.